హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి, బాండి పెట్టుకోవాలి, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అది వేగిన తర్వాత వెల్లిపాయల ముద్ద వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, కలుపుకోవాలి ఒకసారి. అవి వేగిన తర్వాత కలుపుకొని ఒకసారి సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇది కూడా వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కలుపుకోవాలి ఒకసారి. ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గితే దగ్గర పడుతుంది. ఆయిల్లో ఉడికించుకోవాలి శనగపప్పు గోంగూరని. అడగంటకుంటూ ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి, 1 గ్లాస్. కలుపుకోవాలి ఒకసారి. కొంచెం మగ్గనిచ్చుకోవాలి. అడగంటకుంటూ ఒకసారి కలుపుకోవాలి. కూర దగ్గర పడ్డది, వాటర్ అంతా గుంజుకుంది. కర్రీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.